వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు నాకు చాలా త్వరగా అయిపోయింది అనిపించింది. మరి సెకండ్ హాఫ్ సంగతి ఏంటంటే, హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. ఒకవేళ ఫస్ట్ టైం మీరు మా ఛానల్లో వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్ముడు మూవీ రివ్యూ. నేను ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దిల్ రాజు గారు, ఎందుకంటే ఆయన మంచి సినిమాలు తీస్తుంటారు, అలాగే ప్రాపర్ జడ్జిమెంట్ కూడా ఉంటుంది. అంటే దిల్ రాజు గారు తీయకపోతే చూడవా అంటే చూసేవాడిని, బట్ ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వెళ్ళేవాడిని కాదు. ఇంకా ఈ మూవీ కథ విషయానికి వస్తే పెద్ద కాంప్లికేటెడ్ స్టోరీ ఏం కాదు. ఒక అక్క తమ్ముడు చిన్నప్పుడే ఒక రీజన్ వాళ్ళు విడిపోతారు, అండ్ పెద్ద అయిన తర్వాత ఆ తమ్ముడు ఆ అక్కని కలవాలనుకుంటాడు. అయితే తమ్ముడు అక్కని అడవిలో కలుస్తాడు. అలా కలిసిన అక్కకి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి అడవిలో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసి అక్కని సేఫ్గా ఎలా బయటికి తీసుకొచ్చాడు అనేది సినిమా. అయితే సినిమాలో అక్క క్యారెక్టర్ ఒకప్పటి హీరోయిన్ లయ చేశారు, అండ్ తమ్ముడి క్యారెక్టర్ నితిన్ చేశారు. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వర్ష బొల్లమ్మ అని చెప్పి ఒక ఫీమేల్ లీడ్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఆవిడకి పెద్ద రోల్ ఏం లేదు, బట్ ఉన్నంత వరకు చాలా బాగా న్యాయం చేశారు. ఇంకా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు, మన డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారి కూతురు అనుకుంటా. ఆ చిన్న పాప యాక్టింగ్ కూడా ఈ మధ్య వస్తున్న చైల్డ్ ఆర్టిస్టులతో పోలిస్తే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, సినిమాలో ఫస్ట్ 15 మినిట్స్ చాలా బాగుంది. ఆ 15 మినిట్స్లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ అయిపోతాయి. ఆ తర్వాత సినిమా మొత్తం అడవిలోనే ఉంటుంది. అండ్ చాలా రోజుల తర్వాత విలన్కి కూడా ఒక డిఫెక్ట్ పెట్టి చూపించారు సినిమాలో, అది చాలా బాగా అనిపించింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, 1999లో ఆల్రెడీ తమ్ముడు అనే టైటిల్తో పవన్ కళ్యాణ్ ఒక సినిమా వచ్చింది. ఆ టైంలో ఈ స్టోరీతో సినిమా తీసినా కూడా ఈ సినిమా యావరేజే అయ్యేది, అంత అవుట్డేటెడ్ స్టోరీ ఇది. అండ్ ఇదే వేణు శ్రీరామ్ గారు ఎంసీఏ అని చెప్పి ఒక సినిమా తీశారు. ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. సినిమాలో ఇంకొక మేజర్ డిఫెక్ట్ ఏంటంటే, ఏదైనా ఒక సీక్వెన్స్ జరుగుతున్నది అంటే అది ఎందుకు జరుగుతున్నది అనే క్లారిటీ మనకు పూర్తిగా ఉంటుంది, కానీ అది ఎలా జరుగుతున్నది అనే విషయం మీద మాత్రం మనకు అస్సలు క్లారిటీ లేకుండా చేశారు. అంటే చాలా చోట్ల ఒక షాట్కి ఇంకొక షాట్కి మధ్యలో సింక్ ఉండదు. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, కొంచెం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీస్ అన్నిటికీ అజనీష్ లోక్నాథ్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటున్నారు. ఆయన బీజిఎం వరకు చాలా బాగా ఇస్తున్నారు, కానీ సాంగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఆయన ఆల్రెడీ కంపోజ్ చేసిన సాంగ్సే మళ్ళీ మళ్ళీ కంపోజ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో ఒక 2 ఇరిటేటింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే, మన లయ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో అడవిలోకి వెళ్తారు. వాళ్ళకి అక్కడ ఒక డేంజర్ ఉందని తెలిసిన తర్వాత ఫాస్ట్గా మూవ్ అవ్వకుండా వాళ్ళందరూ కలిసి ఏమైనా క్వశ్చన్ అడిగితే ఈవిడ అక్కడే వాళ్ళందరికీ స్పీచ్లు ఇచ్చేస్తుంటారు. ఒక పక్క చంపడానికి మనుషులు వస్తుంటే స్పీచ్లు అవసరమా అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే, ఫిజికల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో జనరల్గా ఏదైనా ఒక ఫ్యామిలీకి ఒక డేంజర్ వచ్చింది అంటే మగాళ్ళు అగ్రెసివ్గా ముందుకెళ్తుంటారు, అలాగే ఆడవాళ్ళు కొంచెం భయపడుతుంటారు. ఒకవేళ వాళ్ళు కూడా ఫిజికల్లీ స్ట్రాంగ్ అయితే ముందుకెళ్తారు. కానీ ఈ సినిమాలో మొత్తం రివర్స్ ఉంటుంది. ఒక్క నితిన్ గారు తప్పితే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఒక్కడు కూడా ముందుకు రాడు. ఈవెన్ ఆడవారు కూడా వచ్చి ఫైట్ చేస్తారు సినిమాలో, మగాళ్ళు మాత్రం అలా వెనకాతలే ఉంటారు. అది చాలా ఇరిటేటింగ్ అనిపించింది థియేటర్లో చూసినప్పుడు. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.